హే గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? ఇంకా ఈ వ్లాగ్ వచ్చి మా పాప బర్త్డే రోజు. కుంకుడుకాయల్లో కొంచెం మందారమాకు యాడ్ చేసి తలస్నానం చేస్తే కండిషనర్ లాగా సపోర్ట్ చేసిద్ది. అదే డైరెక్ట్గా కుంకుడుకాయలే యూజ్ చేస్తే కొంచెం డ్రైగా అనిపించిద్ది హెయిర్. ఈ కుంకుడుకాయ రసం కెమికల్ ఫ్రీ కాబట్టి మనం మల్టీపర్పస్గా యూజ్ చేయవచ్చు. హెడ్ బాత్, హ్యాండ్ వాష్, వెజిల్స్ క్లీనింగ్కి కూడా యూజ్ అయ్యిద్ది. ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే హాట్ వాటర్తో బాయిల్ చేసి స్క్వీజ్ చేస్తే ఎక్కువ రోజులు స్మెల్ లేకుండా ఉండిద్ది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 1 month అలా స్టోర్ చేసుకోవచ్చు బయట మనం. ఈరోజు మా పాప బర్త్డే. నేను కేక్స్ని చాలా రేర్గా ప్రిఫర్ చేస్తాను, ఏదన్నా అకేషనల్గా మాత్రమే. ఎందుకంటే ఈ బేకరీ ఐటమ్స్ అంటే నాకు చాలా భయం. దీనిలో ప్రిజర్వేటివ్స్ చాలా ఎక్కువ యాడ్ చేస్తారు. ఈ మధ్య CKS Life 2479 SPS అనే కెమికల్ని లిమిట్ కన్నా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది వేయటం వల్ల టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. మన ఇండియాలో కూడా బ్యాన్ చేశారు, అయినప్పటికీ మనం సరిగ్గా రూల్స్ ఫాలో అవ్వం కదా. మా చిన్న పాప అంటుంది, ప్రతిరోజు మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు బర్త్డే అవ్వాలి, రోజు ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలంటుంది. ఎందుకంటే ఈ బేకరీ ఐటమ్స్ని బర్త్డే రోజు తప్ప వీటి టైంలో నేను ఎప్పుడూ ఇవ్వను. ఉసిరికాయల సీజన్ అయిపోవచ్చింది. ఇంకా ఇయర్ మొత్తం ఉసిరికాయలు యూజ్ చేసుకోవాలి అంటే మనం స్టోర్ చేసుకోవాలి. కొంతమంది ఉసిరికాయలని జ్యూస్ చేసి పల్ప్ని పడేస్తారు, అది నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను ఉసిరికాయలని బాగా కడిగి ఆరిపెట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫుడ్ గ్రేడ్ జిప్లాక్ బ్యాగ్లో స్టోర్ చేస్తాను. ఇంకా ఇయర్ మొత్తం యూజ్ చేసుకుంటాను. మూడు రౌండ్లు. ఈవినింగ్ టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత నేను మా చిన్న పాప బయటకు వెళ్ళాము. మా చిన్న పాప వాళ్ళ నాన్నని చాలా మిస్ అవుతుంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయంలోనూ వాళ్ళ నాన్నతో స్పెండ్ చేసిన మెమరీస్ని ఎక్కువ షేర్ చేస్తూ ఉండిద్ది. సో కొన్ని పనులు అవ్వాలంటే కొన్ని తప్పవు కదా.
కాపీరైట్ క్లైమ్ వచ్చిందని సాంగ్స్ మ్యూట్ చేశాను. బర్త్డేకి నేను బెలూన్స్, ఎక్స్ట్రా డెకరేషన్స్ ఇలాంటివన్నీ ప్రిఫర్ చేయను, ఎందుకంటే అది పొల్యూషన్. ఈవెన్ నేను మార్కెట్కి వెళ్ళినా సరే బ్యాగ్ తీసుకువెళ్ళి వెజ్జెస్ తెచ్చుకుంటాను, కవర్స్ అసలు తీసుకురాను. ఇంకా అవసరం లేకపోయినా బట్టలు కొనటం, అవసరం లేకపోయినా ఏవేవో థింగ్స్ కొనటం అనేది అస్సలు చేయను నేను. డాల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.